హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ 21 డేస్ పాటు మన ఛానల్‌లో డైట్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కదా! మరి ఈ రోజు వీడియోలో ముందుగా డీటాక్సింగ్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. దాంతో పాటు గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. మార్నింగ్ 6-7 లోపు. ఈ డ్రింక్‌ని మీరు నైట్ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. డీటాక్స్ డ్రింక్ అయితే అస్సలు మిస్ చేయకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. డీటాక్స్ డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత డీటాక్స్ జ్యూస్ అయితే తీసుకుంటాం కదా! మరి ఈరోజు డీటాక్స్ జ్యూస్ కీరా జ్యూస్. కీరాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేసి వెంటనే తీసుకోవాలి. దీనిలో మీరు కావాలంటే యాపిల్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, మునగాకు ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజైతే సింపుల్‌గా ఓన్లీ కీరా జ్యూస్. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో సింపుల్‌గా వెజిటబుల్ ఉప్మా. దీన్ని సన్న గోధుమ రవ్వ ఉంటుంది కదా! దాంతోటి వెజిటబుల్స్ ఎక్కువ వేసి చేశాను. సేమ్ మీరు ఉప్మా ఇష్టం లేదు అనుకుంటే ఓట్స్ ఉప్మా అయినా చేసుకోవచ్చు దీని ప్లేస్‌లో. లేదంటే పోహా అయినా తీసుకోవచ్చు బ్రేక్‌ఫాస్ట్‌గా. ఏదైనా తీసుకోండి. కాకపోతే వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసి తీసుకోవాలి. ఈరోజు లంచ్ రెసిపీలో సింపుల్‌గా రోటీ మరియు కర్రీ రెసిపీ అయితే చూసేద్దాం. ఇది బూడిద గుమ్మడికాయ. యాష్ గార్డ్ అంటారు కదా! అది. దాన్ని ఇలా చిన్న ముక్కగా తీసుకోవాలి. పైన చిక్కు ఏం తీయనక్కర్లేదు. మీకు పైన తోలు ఇష్టం లేదు అనుకుంటే తీసేసైనా చేసుకోవచ్చు. లోపల గింజలు మాత్రం ఖచ్చితంగా తీసేయాలి. తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. మీకు కర్రీ రూపంలో ఇష్టం లేకపోతే మార్నింగ్ జ్యూస్ రూపంలో అయినా తీసుకోవచ్చు ఈ యాష్ గార్డ్‌ని. కానీ కర్రీ కూడా చాలా బావుంటుంది. ఒకసారైతే ట్రై చేయండి. కర్రీ చేసుకోవడం కోసమని ముందుగా కడాయిలో ఆయిల్ ఏం లేకుండా ఇలా ఒక ఆనియన్‌ని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ఉంది కదా! దాన్ని కూడా వేసుకోవాలి. ఈ బూడిద గుమ్మడికాయ ప్లేస్‌లో మీరు సొరకాయ అయినా వేసుకోవచ్చు, పొట్లకాయ వేసుకోవచ్చు. దాంతో పాటు ఇలా పచ్చిమిర్చి వేసుకోండి. 5, 6 పచ్చిమిర్చిని కారం కలిపి వేసుకోండి. కారం ఏమి యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చినే వేసుకోవాలి. పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మరీ ఎక్కువ యాడ్ చేయకండి. సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్నాక కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేయాలి. ఆయిల్ లైట్‌గా ఇలా స్ప్రే చేయండి. ఎక్కువ యాడ్ చేయకండి. లైట్‌గా ఇలా స్ప్రే చేస్తే సరిపోతుంది. ముక్కలకంతా సమానంగా పడుతుంది. దీన్ని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! అసలు ఆయిల్ వేయనట్టే ఉంది. ఈ బూడిద గుమ్మడికాయలో వాటర్ వచ్చేస్తాయి కదా! దాంతోని కూర ఆల్మోస్ట్ మగ్గిపోతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్‌లో మాత్రమే మగ్గనివ్వాలి. ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. కొద్దిగా ముక్క మెత్తబడిన తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేయాలి. కూర మాడిపోకుండా ఉండాలి కాబట్టి ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ యాడ్ చేయకండి. ఇలా వాటర్ కూడా వేసి కూర కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు పాలు పోసుకోవాలి. కొబ్బరి పాలు లేదంటే మామూలు పాలైనా పోసుకోవచ్చు. ఒక చిన్న కప్పు పోసుకోండి సరిపోతుంది. ఎక్కువ పోసుకోకండి. ఇలా కొబ్బరి పాలు లేదంటే మామూలు పాలు వేసుకున్నాక కూర దగ్గర పడేలాగా ముక్క మెత్తబడే వరకు ఉడికించుకొని ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేస్తే టేస్టీగా ఉండే బూడిద గుమ్మడికాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇది మంట లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. కూర ఎంతైనా తినగలుగుతారు. ఖచ్చితంగా ఒకసారైతే ట్రై చేయండి. చాలా హాయిగా ఉంటుంది పొట్టకి. దీనికి కాంబినేషన్ రోటి తయారు చేసుకోవడం కోసమని ముందుగా ఒక బౌల్‌లో 3/4 కప్పు వరకు జొన్న పిండి, 3/4 కప్పు వరకు రాగి పిండి వేసుకోవాలి. దీనిలో ఇక సాల్ట్ ఏమి యాడ్ చేయనక్కర్లేదు. బాగా మరుగుతున్న నీళ్లుంటాయి కదా! ఆ వాటర్‌ని దీనిలో వేసుకోవాలి. మరీ ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. పూర్తిగా పోయకండి. కొంచెం వేసుకొని ఇలా పిండినంతా ఒకసారి స్పూన్‌తో కలుపుకోవాలి. చేత్తో కలపకండి కాలిపోతుంది. ఇలా స్పూన్‌తో కలుపుకుంటే ముద్దలాగా అవ్వాలి. ఇలా కొద్దిగా వాటర్‌లాగా అయినా ఏం పర్లేదు. ఇప్పుడు దీన్ని తీసుకొని బండ మీద వేసుకోవాలి. మీరు రోటీ చేయాలనుకుంటున్నారు కదా! రోటీ పీట ఉంటుంది కదా! దాని మీదైనా వేసి ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఇలా మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని బాగా ఇలా మర్దన చేయాలి. పిండి కొంచెం ఎక్కువ సేపే మర్దన చేసుకోవాలి. అప్పుడే మీకు రొట్టె పర్ఫెక్ట్‌గా వస్తుంది. అడుగున పొడిపిండి చల్లుకొని ఇలా లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలు ఉంటుంది కదా! దాన్ని సపోర్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎందుకంటే సైడ్‌కి రొట్టెకి రాకుండా చేసుకోవాలి. అడుగున కూడా పొడిపిండి వేసుకుంటూ చేసుకోవాలి. రొట్టెని తీస్తుండాలి. పొడిపిండి వేసి ఇలా చేస్తూ ఉండాలి. లేదంటే పిండి బండకు అతుక్కుపోయి మనకి రొట్టె అనేది విరిగిపోతుంది. ఇలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే పర్ఫెక్ట్‌గా అయితే మీకు రోటీ ఈజీగా వచ్చేస్తుంది. లేదు మీకు ఇలా రాలేదు అనుకుంటే మీరు క్లాత్ మీదైనా చేసుకోవచ్చు. కానీ ఇలా వస్తుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. ఈ రోటీ రెడీ అయ్యేలోపు మనం ముందుగానే రోటీ పాన్ ఉంటుంది కదా! దాన్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న పాన్ మీద మనం ఈ పైన పార్ట్ కాకుండా అడుగున పిండి ఉంటుంది కదా! ఆ పార్ట్ మనకి పైకి రావాలి. మనం చేసుకున్న పార్ట్ అడుగున ఉండాలి. వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్‌లోనే ఉంచాలి దీన్ని. ఒక్క నిమిషం పాటు ఉంచితే కాలుతుంది అడుగున. ఇప్పుడు దీని మీద వాటర్ చల్లాలి. పైన వాటర్‌ని ఎక్కువగానే చల్లాలి. రొట్టె మొత్తం తడిసేలాగా చల్లాలి.
వెంటనే దీన్ని తిరగవేయాలి. వాటర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకండి, నానిపోయి ఇంక తిరగవేయడానికి రాదు. వెంటనే తిరగవేయాలి. ఇలా హై ఫ్లేమ్‌లోనే రొట్టెని కాల్చుకోవాలి. మీరు దీనికి కాస్త టైం ఇయ్యాలి. వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఒక 2 నిమిషాలు టైం ఇస్తే బాగా కాలుతుంది. ఇలా మళ్ళీ ఒకసారి తిరగేస్తే చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతుందో రొట్టె. ఆయిల్ అనేది లేకుండా పర్ఫెక్ట్‌గా భలే పొంగుతుంది. మీకు చపాతీ పిండితో కూడా పని లేదు. చాలా బాగా పొంగుతుంది. ఇలా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. స్లోగా చిన్న చిన్న రొట్టెలు తయారు చేయండి. ఫస్ట్ పెద్దయి రాకపోతే చిన్న సైజ్, దీనికంటే చిన్న సైజ్ చేసి చూడండి. ఖచ్చితంగా అయితే వస్తాయి. ఈ రోటీ తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. చాలా బా వచ్చింది రొట్టె అయితే. ఇది టేస్టీగా కూడా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే తీసుకోండి, చాలా బావుంటుంది. దీంతో పాటు మీరు కర్రీ ఎక్కువ తీసుకోగలుగుతారు. ఇది చాలింక. మధ్యాహ్నం లంచ్‌లో ఇది తింటే చాలు మీకు. సాయంత్రం వరకు అస్సలు ఆకలనిపించదు. ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. మీరు ఓన్లీ జొన్నలతో అయినా తయారు చేసుకోవచ్చు ఈ రోటిని. లేదంటే రాగి పిండితో అయినా చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఈరోజు డిన్నర్ రెసిపీ తయారు చేసుకోవడం కోసమని కడాయిలో ఆయిల్ ఏం వేయకుండా 100 గ్రామ్స్ వరకు మష్రూమ్స్‌ని ఇలా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పైన లైట్‌గా ఆయిల్ స్ప్రే చేయాలి. ఎక్కువ యాడ్ చేయకండి. లైట్‌గా ఇలా స్ప్రే చేయండి సరిపోతుంది. ఇలా వేసుకున్నాక పైన పెప్పర్ పొడి కూడా వేయాలి. పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేయాలి. మీరు ఎటువంటి కారం, పచ్చిమిర్చి ఇవేవి యాడ్ చేయకండి. జస్ట్ పెప్పర్ అలాగే సాల్ట్ సరిపోతుంది. సాల్ట్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. మరీ ఎక్కువ సేపేం వేగనక్కర్లేదు. మష్రూమ్స్‌లో వాటర్ పోయి అవి బాయిల్ అయితే సరిపోతుంది. జస్ట్ అలా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు అలాగే ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉండే మష్రూమ్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఈవినింగ్ డిన్నర్ 6 కల్లా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎంత పెందలాడ తీసుకుంటే అంత త్వరగా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఇలాంటి మా మరిన్ని హెల్తీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.